I'm ఇంకొక ఫ్లోర్ వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఏంటిమా ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ విచ్ ఈస్ గోయింగ్ టు have a constructions. Right now the pillars got constructed, so we has to got it. ఇల్లు కట్టి ఓపెన్ చేసింది అదే నా బ్లూ కలర్ ఎలిషా గారు ఇల్లు. అదిగో ఎలిషా గారు కట్టాడంట. కానీ కొన్ని 100 గజాలు, 100 150 160 గజాలు. మీ ఇంటి వెనక ఇది అపార్ట్మెంట్, అవన్నీ అపార్ట్మెంట్స్. ఇది ప్రగతి నగర్లోకే వస్తుంది. యాక్చువల్లీ నిజాంపేట కూడా కాదు అమ్మా, నిజాంపేట ప్రగతి నగర్ ఇది. కానీ ప్రగతి నగర్ చెరువు మీకు కనబడుతుందో లేదో, ఇక్కడ నుంచి ప్రగతి నగర్ చెరువు మహా అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. హాఫ్ కిలోమీటర్. అదో కనబడుతుందా ప్రగతి నగర్ చెరువు. రియల్లీ నైస్. ఇవి ఓన్లీ మనం ఇప్పుడు ఈ పిల్లర్స్ పెంచవసరం సరిపోద్దా? ఫస్ట్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి ఇటుకలు కూడా ఉన్నాయి కొన్ని. డబ్బా మొత్తం వాటర్ సెటప్ అంతా సెట్ చేస్తారు ఇక్కడ. ఇక వాటర్ సెటప్ సొంతంగా ఉండడానికి. ఇవన్నీ అపార్ట్మెంట్స్ పక్కన ఒక్కొక్క ఫ్లాట్ గ్యాప్ ఉంది మధ్యలో. దీనికి అపార్ట్మెంట్స్కి మధ్యలో ఒక్కొక్క ఫ్లాట్ 2 ఫ్లాట్లు గ్యాప్ ఉన్నాయి అంతే. మిగతా అన్నీ దీస్ ఆర్ ద అపార్ట్మెంట్స్. ఇగో రోడ్డు వే చూడు, ఇక్కడ వస్తున్నాడు చూడు. ఇదే ఇల్లు. ఓకే, ఇది రోడ్డు. ఇటువైపు ఎగ్జిట్కి వెళ్ళొచ్చు. ఇంకొకటి అటువైపు చూడు, అటువైపు అలాగా అటువైపు కూడా ఎగ్జిట్ వెళ్ళొచ్చు. ఎగ్జిట్ అంటే ప్రగతి నగర్ వైపు వెళ్ళొచ్చు. ఇలాగా మేబీ నిజాంపేట వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు మేము వచ్చింది ఇటు ప్రగతి నగర్ చెరువు నుంచి వచ్చింది. ఇంటి ముందు రోడ్డు అనమాట ఇది. ఇంటి ముందు ఈ రోడ్డు మధ్యలో ఈ ఫ్లాటు ఆ ఫ్లాట్ అంతే. ఇది రోడ్డు ఈస్ట్ ఫేస్. ఇది అక్కడ దాకా వెళ్ళి అక్కడ చూడు విగ్రహం కనబడుతుంది చూడు, బ్లూ కలర్ది. అక్కడి నుంచి అలాగొచ్చాం మేము. అలాగొచ్చి అక్కడ చెరువు ఉంది, అక్కడ అటువైపు వెళ్ళాం. సో ఇక ఈ ఖాళీ ఎంటీ ప్లేస్ ఉంది కదా గ్రీన్ కలర్, అది గవర్నమెంట్ స్కూల్ ఫ్లాట్ అంట. అది ఇదంతా ఓకే. మళ్ళీ ఇక్కడ బిల్డింగ్స్ ఇలాగే ఎగ్జిట్. ఓకే, దట్స్ ఇట్. రియల్లీ నైస్. I hope you will be have it.